వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అభ్యంతరాలుంటే తెలియజేయండి. 18,59,910 మంది ఓటర్లతో జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కె. లాటకర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్ 2024లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె. లాటకర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఎస్ఎస్ఆర్ 2024 విడుదల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ నుండి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కి జిల్లా నుండి పెద్దగా ఫిర్యాదులు వెళ్లలేదని, ఆయా పార్టీల సహకారంతో తుది జాబితాను ప్రచురించగలిగామని అందుకు ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు ఎలాంటి సమస్యలనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు. జాబితాలో పేరు లేని తప్పులు ఉన్నా, ఇంకా మరి సమస్యలు ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని, సప్లిమెంటరీ జాబితాలో వారిని చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల ప్రతినిధులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా 80 ఏళ్లు దాటిన ఓటు వేసేందుకు కష్టంగా ఉండే పరిస్థితిలో ఉపయోగపడే 12 దరఖాస్తుల గురించి ఆయన వివరించారు. 25న జరిగే ఓటర్ల దినోత్సవంలో పాల్గొనాలని కలెక్టర్ వారిని కోరారు. రాజకీయ పార్టీల హర్షం. ఎస్ఎస్ఆర్ 2024 రూపకల్పనలో జిల్లా యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ చూపిన చొరవ మర్చిపోలేదని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో వారంతా గడిచిన ఏడాది కాలంలో తమ అనుభవాలను వివరిస్తూ తమ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించిన కలెక్టర్ లాటకర్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సమావేశంలో రౌతు శంకర్రావు వైఎస్ఆర్సీపీ, సురేష్ బాబు సింగ్ బీజేపీ, పిఎంజే బాబు టీడీపీ, దేశెల్ల మల్లిబాబు కాంగ్రెస్, బి నారాయణరావు బీఎస్పీ, లాసా గోవిందు, సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశ్ రావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓటర్స్ ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్, మొబైల్ యాప్ ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ అని ప్లే స్టోర్ లో మనకి వస్తుంది. దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ తెలియచేసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకుని వాళ్ళ ఎపిక్ కార్డ్ కానీ వాళ్ళ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్, అలాంటి అన్ని డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళ జాబితాలో పేరు కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నేను మాట్లాడబోయేది, ఈ రోజు కూడా ఎవరికైనా పేరు నాది జాబితాలో లేదు, లేకపోతే తప్పుగా ఉంది, ఫోటో తప్పుగా ఉంది అని అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది స్పెషల్ సమ్మరీ రివిజన్ తుడి జాబితా, ఎలక్షన్ తుడి జాబితా కాదు. ఇంకా కూడా ఫార్మ్స్ 6, 7, 8 వాళ్ళు నింపేసి కన్సర్న్ బిఎల్ఓకి ఇస్తే నామినేషన్ చివరి రోజు వరకు, అంటే ఏ రోజు వరకు అయితే క్యాండిడేట్స్ నామినేషన్ ఉంటుంది, నామినేషన్ చివరి రోజు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకొని దానికి ఈ రోజు పబ్లిష్ అవుతున్నా ఇది మదర్ రోల్, ఆ మదర్ రోల్ కి సప్లిమెంటరీ రోల్ గా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీ ద్వారా నేను ఓటర్లకి చాలా ఒక అండర్లైనింగ్ పాయింట్ లాగా మీ ద్వారా తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. దాదాపు ఈసారి జరిగిన యాక్టివిటీ చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బృహత్తరంగా జరిగింది, విస్తృతంగా జరిగింది. బట్ ఇంకా ఏదైనా కొత్త అడిషన్స్, డిలీషన్స్, మార్పులు, చేర్పులు ఉంటే అవకాశం అయితే ఉంది. ఎవరు నా పేరు లేదు, ఇప్పుడు నేను ఎలక్షన్ లో పాల్గొనలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ ఇక్కడ అది కూడా కంటిన్యూస్ అప్డేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ విల్ గో ఆన్ టిల్ ద లాస్ట్ డే ఆఫ్ ద నామినేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. దెన్ పొలిటికల్ పార్టీస్ మనకి ఇచ్చిన అన్ని కంప్లైంట్స్ వీ హ్యావ్ గివన్ రిప్లైస్ టు ద పొలిటికల్ పార్టీస్. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే డిలీషన్స్ కోసం కొంత ఇది ఉన్న డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, లేకపోతే షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు, లాస్ట్ 4 months నుంచి మేము పొలిటికల్ పార్టీస్ నుంచి కంప్లైంట్స్ తీసుకుంటూనే ఉన్నాము. వాటి మీద పరిష్కరించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని పొలిటికల్ పార్టీస్ కి కూడా రిటర్న్ ఎండోర్స్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మోర్ ఆర్ లెస్ దే ఆర్ సాటిస్ఫైడ్. ఈ రోజు జాబితా వాళ్ళ చేతుల మీద పడిన తర్వాత, ఇటు పబ్లిష్ అయిన తర్వాత ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి. బిఎల్ఓస్ కానీ, ఏఈఆర్ఓస్, తహసీల్దార్స్ కానీ, ఈఆర్ఓస్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో ఉన్న స్టాఫ్ కానీ, ఇప్పుడు కూడా ఎవరైనా తెలియక ఎలక్షన్ మ్యాటర్స్ లో తప్పులు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పరంగానే పనులు జరగాలి. ఈ విషయంలో ఎక్కడ కూడా పార్టీ సంబంధం గానీ, ఏ పార్టీ రూలింగ్ అయినా అపోజిషన్ ఏ పార్టీ తోటి సంబంధం గానీ, ఒత్తిడులు గానీ,
అక్కడ ఉన్నటువంటి ఏదో రాంగ్ డూయింగ్ అని మేము ఇది చేయము, వదలము, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి మీ ద్వారా ఈ మా సిబ్బందులు కూడా, తర్వాత ప్రజలు కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా చాలా న్యూట్రల్ గా, తటస్థంగా ఉంది పని జరగాల్సిన ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా తప్పులు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను.